ప్రధాని మోడీ తన ఆధిపత్యం కోసం ప్రైవేటు రంగ సంస్థలతో కుమ్మక్కై ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని కాకినాడ జిల్లా సిఐటియు నాయకులు బేబీ రాణి రాజశేఖర్ విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ధర్మా చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఉక్కు పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విశాఖ ఉక్కు పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణతో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలని సూచించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ను పక్కా ప్రణాళికతోనే ప్రైవేట్ కు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. 75 లక్షల టన్నుల నాణ్యమైన ఇనుమును ఉత్పత్తి చేయగలిగే స్టీల్ ప్లాంట్ లో గతంలో ఒక ఫర్నేష్ ను నిలిపేశారని, ఈ ఏడాది మరో ఫర్నేష్ ను ఆపేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి కేంద్రంతో చర్చించి విశాఖ ఉక్కును కాపాడాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు సంస్థలకి దారదత్తం చేస్తా ఉంది. కార్పొరేట్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుని ఆ నరేంద్ర మోడీ గారి పీఠం కదలకుండా మాత్రం కాపాడుకుంటా ఉన్నాడు ఆయన. అక్కడ అనేక మంది ప్రాణత్యాగం చేశారు. రైతులు, అలాగే మత్స్యకారులు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి అంతమంది చేశారు. అలాగే 6 ప్రాణాలు కూడా కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అన్ని త్యాగాలతో కూడినటువంటి విశాఖ స్టీల్ ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తా ఉంటే ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇప్పటికే 3.5 సంవత్సరాల నుండి వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పటికే కూడా ఎన్నికల ముందు మాత్రం మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయమని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ వాడమల్లనే ఇప్పుడు మన ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన కూడా నేను ప్రైవేట్ పరం చేయనివ్వనని చెప్పి సొంత గనులు కేటాయిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు. కానీ ఈ రోజు మాత్రం అది మాత్రం నోరు మెదపట్లేదు. ఏదైతే నరేంద్ర మోడీ ఎక్కడ ఇబ్బంది పడిపోతుందని చూస్తున్నాడు తప్ప నేను దాన్ని ప్రైవేట్ పరం చేయను, ఇగో గనులు కేటాయిస్తాను అన్న మాట మాత్రం అంటలేదు. స్టీల్ ప్రభుత్వానికి, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికి మేము ఈ స్టీల్ నే కొంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 3 బ్లాస్టింగ్ ప్లాంట్లు ఉంటాయి. ఐరన్ ఓర్ నుంచి ఐరన్ తయారు చేసేటివి. సొంత గనులు లేకపోవడం వల్ల ఇవాళ ముడి సరుకు దొరకడం కష్టంగా మారింది. ధరకి అధిక ధర కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ లో పెట్టిన పెట్టుబడి కేవలం 9,000 కోట్లు మాత్రమే. మరి తిరగేసి స్టీల్ ప్లాంట్ చెల్లించింది ఎంత అంటే 58,000 కోట్లు రాష్ట్రానికి, కేంద్రానికి పన్నుల రూపంలో ఈ స్టీల్ ప్లాంట్ పన్నులు చెల్లించింది. మరోపక్క 2024 ఎన్నికల ముందు ఛత్తీస్గఢ్ నాగారం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయమని చెప్పి అమిత్ షా ప్రకటించారు. అనేక వేల కోట్లు. ఇప్పుడు దానివల్ల లక్షల కోట్ల రూపాయల ఆదాయం కేంద్ర ప్రభుత్వం వస్తా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? అది ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆదాయం అంతా. అంటే ఆదాయం సమకూర్చే సంస్థలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, నష్టం తీసుకొచ్చేటువంటి అన్నింటినీ గవర్నమెంట్ నడపాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి మోడీ గారు ఈ కుట్రలను ఆపాలి, ప్రైవేటీకరణ చేయటం లేదని ప్రకటన చేయాలి. ఆ ప్రకటన చేసేంత వరకు రాష్ట్రం నుంచి ఒత్తిడి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.